వాలంటీర్ల విషయంలో ప్రభుత్వ నిర్ణయంపై ఉత్కంఠ రేపుతోంది. ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల ఎపిసోడ్ చర్చనీయాంశంగా మారుతోంది. రాజీనామా చేసిన వాలంటీర్ల అంశంపై కొత్త ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీంతో వాలంటీర్లకు సంబంధించిన ఉద్యోగాల గురించి ప్రభుత్వానికి సవాల్గా మారింది. గత ప్రభుత్వం హయాంలో వాలంటీర్లు వారి ఉద్యోగాలకు రాజీనామాలు చేశారు. అనంతరం నూతన ప్రభుత్వం కొలువుదీరడంతో రోడ్డెక్కి ఆందోళన చేస్తున్న హాట్ టాపిక్ గా అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ వాలంటీర్లు నిరసనలకు దిగారు. ఇప్పటికే నెల్లూరు, నంద్యాల, శ్రీకాకుళం ఇలా దాదాపు అన్ని జిల్లాల్లోనూ అధికారులను కలిసి ఫిర్యాదులతో పాటు విజ్ఞప్తులు చేశారు వాలంటీర్లు టీడీపీ, జనసేన, బీజేపీ నేతలను కలిసి మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని వేడుకుంటున్నారు. అంతేకాదు కొందరు బెదిరించి రాజీనామాలు చేయించారని ఆరోపిస్తూ వారిపై పోలీసులకు ఫిర్యాదులు కూడా చేస్తుండటంతో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా కృష్ణా జిల్లా గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నానితో పాటు దుక్కిపాటి శశిభూషణ్, గోర్ల శ్రీను, కటారి శేషుబాబు, కుర్మరాజు అనే మరికొందరిపైన వాలంటీర్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదు చేశారు. ఇది ఇలా ఉంటే గతంలో ఎన్ని ఆరోపణలు, విమర్శలు చేసినా ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీలకు వాలంటీర్ల వ్యవస్థ కీలకంగా మారింది. దాంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థను కంటిన్యూ చేస్తామని అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మిగిలిన కూటమి నేతలు కూడా హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే కూటమి సర్కారు వాలంటీర్ సిస్టంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నదన్నది ఆసక్తి రేపుతుంది. రాజీనామాలు చేసిన వాలంటీర్లను బాధితులుగా భావించి కొత్త ప్రభుత్వం కనికరిస్తుందా? రోడ్డెక్కి కన్నీళ్లు పెట్టుకుంటున్న నేపథ్యంలో మానవత్వంలో ఆలోచించి మళ్లీ విధుల్లోకి తీసుకుంటుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సి ఉంటుంది.